ఒక ఋషి నదిలో సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నారు. అప్పుడే పైన ఆకాశంలో ఒక గద్ద ఎలుకను నోటితో తీసుకుని వెళ్తూ ఉండగా అది విడిపించుకొని ఆ ఋషి దోసిట్లో పడింది. ఆ ఎలుకని ఒడ్డుకు తెచ్చి తన తపోశక్తితో ఒక ఆడపిల్లగా మార్చారు. కొంతకాలానికి అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. ఆ అమ్మాయిని పిలిచి ఆ ఋషి, అమ్మా నీకు ఎవరిని ఇచ్చి పెళ్లి చేయమంటావో చెప్పు అని అడిగారు. మీ ఇష్టం తండ్రి అని ఆమె చెప్పింది. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చి సూర్య భగవాను చేసుకుంటావా అని అడిగారు. తండ్రి, మబ్బులొస్తే కనిపించకుండా మూసుకుపోయి ఆ సూర్యునిది ఏం గొప్ప ఉంది అని అడిగింది. ఆ మేగుడిని పెళ్లి చేసుకుంటావా అన్నారు. గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయే మేగుడు ఏం గొప్ప అంది. పోనీ వాయుదేవుని ఇచ్చి చేయనా అంటే వాయుదేవునితో ఏం గొప్ప, ఒక పెద్ద కొండ అడ్డుగా వస్తే వెనక్కి వచ్చేస్తాడు అంది. అయితే ఆ పర్వతరాజుకి ఇచ్చి చేస్తా అన్నారు. దానికి ఆ అమ్మాయి, ఎంత పర్వతరాజైనా ఎలుక తలుచుకుంటే కొండని కూడా తవ్వేయగలదు అని చెప్పింది. ఇదంతా విన్న ఋషి ఆలోచించి, దీనికి పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదు, జ్ఞానం లేకుండా ఎంతటి వారినైనా విమర్శిస్తూ ఉంది అని ఆ అమ్మాయిని మళ్లీ ఎలుకగా మార్చి అడవిలో వదిలేశారు. చాలా మంది వారి తెలివితేటల్ని పెద్దల దగ్గర చూపించకూడదు.